బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం ఉద్రిక్తంగా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ అంశంపై ప్రారంభమైన మాటల యుద్ధం క్రమంగా వ్యక్తిగత ఆరోపణల దాకా వెళ్లడంతో సమావేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమావేశానికి హాజరైన పలువురు నేతలు, కార్యకర్తల ఎదుటే ఇద్దరు నేతలు పరస్పరం దూసుకెళ్లే ప్రయత్నం చేయగా అక్కడున్న ఇతర నాయకులు వారిని అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో గల్లాలు పట్టుకునే వరకు పరిస్థితి వెళ్లిందని సమావేశంలో పాల్గొన్న నేతలు చెబుతున్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో సమావేశ మందిరంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా ఇలా ప్రదర్శించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పుతున్న నేపథ్యంలో సమావేశాన్ని మధ్యలోనే ముగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో హైదరాబాద్ పార్లమెంట్ సమీక్షా సమావేశం రసాభాసగా ముగిసింది. ఇక ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించిందా లేక అంతర్గత విభేదాలే బయటపడ్డాయా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితి ఏంటి? అంటే యాక్చువల్ గా చూసుకుంటే ఈ రోజు హైదరాబాద్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో రసాభాసగానే జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే మంత్రులు పొన్నము అలాగే అజరుద్దీన్ ముందే కొట్టుకునే ప్రయత్నం చేశారు. దీంట్లో సీనియర్ లీడర్ విహెచ్ కూడా పాల్గొన్నారు. అలాగే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. సో వీరందరి ముందే గల్లాలు పట్టుకొని కొట్టుకునే స్టేజ్ కి వెళ్లారు ఫిరోజ్ ఖాన్ ఇంకా ఉస్మాన్ హజ్రీ. అంటే కుర్చీలు కూర్చునే అంటే మంత్రి పక్కన కూర్చునే ప్రయత్నంలో కూర్చోడానికి ట్రై చేశారు ఫిరోజ్ ఖాన్. అయితే దీనికి ఉస్మాన్ అల్ హజ్రీ అంగీకరించలేదు. అలాగే ఆయన స్టేజ్ మీదకి పిలుస్తుంటే కూడా రాలేదు అనే ఒక్క ఇదితో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రోటోకాల్ విషయంలో కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇలా గొడవ జరగడంతో ఇమీడియట్ గా సమావేశాన్ని ముగిసేటట్టు ప్రకటించారు పొన్నం ప్రభాకర్. బబిత, ఈ గొడవపై ఇద్దరిలో ఒక్కరైనా స్పందించారా? అయితే ఈ గొడవపై ప్రస్తుతం ప్రెసెంట్ అయితే ఇద్దరు స్పందించారనే చెప్పొచ్చు. అంటే కార్వాన్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ మొదటగా స్పందించారు. అయితే ఫిరోజ్ ఖాన్ కి క్షమాపణ కూడా చెప్పాను అన్నట్టుగా ఆయన అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మేమిద్దరం అన్నదమ్ముల మధ్య చిన్న గొడవ జరిగింది అంతే. మాది ఒక కాంగ్రెస్ ఫ్యామిలీలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. నేను తోసేసింది చూసారు కానీ అంతకు ముందు జరిగింది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నేను తనని స్టేజ్ పైకి పిలుస్తున్నాను, రమ్మని కూర్చోడానికి పిలుస్తున్నాను, బట్ స్టిల్ ఆయన చూసుకోలేదు అనే విధంగా అల్ హజ్రీ చెప్తుంటే, మరోవైపు ఫిరోజ్ ఖాన్ కూడా కుర్చీలు కూర్చోవడం విషయంలోనే ఇబ్బంది జరిగింది. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్లే గొడవ అయ్యింది. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ అనుకున్నారు. ఉస్మాన్ నాకు పెద్దన్న లాంటి వాడు. ఉస్మాన్ నన్ను స్టేజ్ పైకి రమ్మంటేనే నేను వెళ్ళలేదు. ఉస్మాన్ అన్న నాకు ముద్దు కూడా పెట్టాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ బబిత. మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే కార్వాన్ ఆయన నాకు స్టేజ్ మీద రామంటున్నారు. నేను రాను అని నేనే నూకినా. ఆయన నాకు నూకినా. ఆ చైర్ ఉన్నది ఏంటా రైట్, మేము పడిపోయినాం. దాని తర్వాత ఆయన వచ్చి బుద్ధులు పెట్టుకున్నాడు. సో ఏం లేదు, ఇది మా పార్టీ ఫ్యామిలీ. ఆయన పెద్దన్న, స్మాల్ మిస్అండర్స్టాండింగ్, దట్స్ ఆల్, నథింగ్. ఎవరి పక్కన కూర్చోడానికి ఇద్దరు మొత్తం అది విఐపి ఉంటాయి కదా చైర్లు, మినిస్టర్ పక్క కూర్చోడానికి అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో నేను వెళ్ళిపోయినా ముందు కూర్చుందామని. ఆయన ఉస్మాన్ హజ్రీ గారు
నాకు గుంజినారు, మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చోవాలి అని. నేను రాను అని ఆయనకు నూకినా, ఆయన నాకు నూకినారు. ఆ చైర్ వెనక ఉన్నది, నేను పడినా. దాని తర్వాత ఆయన అరే మా ఫిరోజ్ ఖాన్కి నేను నూకినా అని ఆయనకు రియలైజ్ అయింది. ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. రైట్, నో ప్రాబ్లం, స్మాల్ ఇష్యూ, ఇట్ హ్యాస్ బీన్ సాల్వ్. ఫైనల్ గా ఏమైంది? సమావేశం ప్రారంభమైందా లేకుంటే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారా? స్టార్ట్ అయింది, సమావేశం ఎండ్ అయింది. సర్ అని సబ్జెక్ట్ ఉన్నది, సబ్జెక్ట్ మీద డీటెయిల్ డిస్కషన్ అయింది. ఒక స్మాల్ మిస్అండర్స్టాండింగ్ కి మేము సెట్ చేసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, థ్యాంక్ యూ సో మచ్. ఫిరోజ్ ఖాన్ గతంలో నకిలీ ఓట్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమించారు కదా, మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చారా ఎస్ఐఆర్ మీటింగ్? ఇచ్చిన